జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవరము గెలవలేము, ఆ ధనుస్సుని ఎవరము ఎక్కుపెట్టలేము. కనుక మనందరము ఒక్కటై జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త అనగా భూమిని తవ్వి దానిని నీళ్లతో నింపుతారు. అలా ఒక పెద్ద అగర్త తవ్వి ద్వారాలు మూసేశాము. 1 సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి. అప్పుడు నేను తపస్సు చేశాను. నా తపస్సుకి మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులని ఓడించాను అని జనకుడు చెప్పుకున్నాడు. అప్పుడు జనకుడు, ఒకవేళ ఈ రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానం చేసి ఇస్తాను అని అన్నాడు. ఆ శివధనుస్సుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు ఆ 8 చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు. ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా? సరే, ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకొచ్చాము, చూడండి అని జనకుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు. అప్పుడు రాముడు ఆ మంజూషని తిరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది. క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు. ఆయన అలాగే ఎక్కుపెట్టు అని అన్నాడు. రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనుస్సు మధ్యలో అని గట్టి శబ్దంతో విరిగిపోయింది. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనుస్సు విరిగిపోయేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మరియు జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్ఛపోయారు. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చావు. రాముడు దశరథాత్మజుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవం నిలబెట్టింది అని అన్నాడు. అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్యశుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండి అని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు
గుర్రాల మీద అయోధ్యకు చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. అక్కడికి చేరుకున్నాక మేము జనకుని పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడని ఆ రాయబారులు చెప్పారు. వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మహానుభావ దశరథ, విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు. శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అని అన్నారు. వెంటనే దశరథుడు, మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదాము అని అన్నాడు. కోశాధికారులని పిలిచి రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరమన్నాడు. రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమన్నాడు. పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరము మిథిలా నగరాన్ని చేరుకుందామని అన్నాడు. మరుసటి రోజున అందరూ బయలుదేరారు. ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన 3 పత్నులని దశరథుడు తీసుకెళ్లలేదు. అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.